శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. వేదోక్త మార్గంగా రామాయణ యొక్క సారాంశ విషయాలు. వేదోక్త ప్రకారము పరమాత్మ అంటే మనుషులను రక్షించేవాడు, జీవాత్మ అంటే స్వతంత్ర జీవనం లేనివాడు, ఆచార్యుడు ప్రాప్తి కొరకు ఉపాయం చెప్పువాడు, మోక్షము భగవత్ ప్రాప్తి, ప్రకృతి అజ్ఞానము ప్రాప్తి విరోధము. సాధకులమైన మనము జాగ్రత్తగా నేర్పితే భగవంతుని భక్తి దృఢంగా ఏర్పడుతుంది. రామాయణం ద్వారా యథార్థ సూక్ష్మతత్వము. మనసు రావణుడు, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు 10 ముఖములను గాను. ఆచార్యుడు ప్రాప్తి కొరకు చెప్పేవాడు. మోక్షము భగవత్ ప్రాప్తి ఫలం, ప్రకృతి అజ్ఞానము ప్రాప్తి విరోధము. పాలకులమైన మనము జాగ్రత్తగా నేర్పితే భగవత్తుని భక్తి దృఢంగా ఏర్పడుతుంది. అట్లే రామాయణం ద్వారా యథార్థ సూక్ష్మతత్వములను తెలుసుకొనుట. మనసు రావణుడు, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు 10 ముఖములు, శరీరము లంక, సంసారము 100 యోజనల సముద్రము, త్రైగుణములు సాత్విక రాజస తమ గుణములు అంటే రావణ కుంభకర్ణ విభీషణులు. ఆత్మ సీత పందీకృతమైన పరమాత్మ ఆత్మ విశేషమైన పరితపించు రాముడు. ఆచార్యుడు దూరమైన జీవులను భగవంతునికి సన్నిధికి చేర్చివాడు హనుమ.